హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు మీ మనసును కదిలించే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిచ్చిన తండ్రికి మాత్రమే సొంతం. ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం. అటువంటి నాన్న గురించి హృదయాన్ని కదిలించే నిజాలను ఈరోజు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. అమ్మ ప్రేమ మన కంటికి కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమను మన మనసుతో మాత్రమే తెలుసుకోగలం. మనకు చిన్న దెబ్బ తగిలిందనుకోండి, అమ్మ బొటబటా ఏడ్చేస్తూ తన ప్రేమను బయటకు తెలియజేస్తుంది. కానీ మనకు దెబ్బ తగిలినప్పుడు నాన్న మనసు ఎంత విలవిలలాడిపోతుందో మనకు కనిపించదు. మనకు చిన్న గాయం తగిలిందంటే అమ్మా అని అరుస్తాం, కానీ ఆ గాయం తగ్గటానికి మందులు కొని తెచ్చిన నాన్నను మాత్రం గుర్తించము. అమ్మ తన కడుపులో మోసి మనకు ప్రాణాన్నిస్తే నాన్న మనకు జీవితాన్నే ఇస్తాడు. నాన్నను కొవ్వొత్తితో పోలిస్తే సరిగ్గా సరిపోతుంది. తను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. అమ్మ మనకు అడుగులు వేయటం నేర్పిస్తుంది, కానీ తప్పటడుగులను సరిదిద్ది మన భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థమైన వ్యక్తి నాన్న. ఒక సందర్భంలో సినీ రచయిత తనికెళ్ళి భరణ గారు ఒక కవిత చెప్పారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని. మీలో చాలా మంది ఆ కవితను వినే ఉంటారు. అది నిజమే. అమ్మతో పోలిస్తే ప్రేమను పొందటంలోనే కాదు, ఎన్నో విషయాలలో నాన్న వెనకబడ్డాడు. నాన్న మనసులో బోలెడంత ప్రేమ ఉంటుంది, దానిని మనసులోనే దాచేసుకుంటాడు. బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తాడు. తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యాగం చేసే మహానుభావుడు నాన్న. ఈ ప్రపంచంలో తన గురించి తను ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నాన్నే. నాన్నంటే ఒక ధైర్యం, నాన్నంటే ఒక బాధ్యత, నాన్నంటే ఒక భద్రత, నాన్నంటే ఒక భరోసా. అమ్మ 9 నెలలు మనల్ని మోసిందని తనకు రుణపడిపోయాం అనుకుంటాము. మరి 25 సంవత్సరాలు తన గుండెలపై మోసిన నాన్నకు ఎంత రుణపడి ఉంటామో ఆలోచించండి. పిల్లల అవసరాలను తీర్చాలనే తాపత్రయపడే నాన్న తన అవసరాల గురించి ఆలోచించడు. తన ఆరోగ్యాన్నైనా అవసరమైతే పక్కన పెట్టేస్తాడు. బిడ్డల ఎదుగుదలను చూసి మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. నాన్న ప్రేమను అతని మాటల్లో తెలుసుకోలేము. నాన్న చేసే ప్రతి పనిలో మనం నాన్న ప్రేమను గుర్తించగలం. ప్రతిరోజు పిల్లల కోసమే శ్రమిస్తాడు. పిల్లలకు మంచి జీవితం అందించాలనే ఆశతో ఎన్నో త్యాగాలు చేస్తాడు. కానీ ఆ తపనను, త్యాగాలను మనం గుర్తించలేము. చిన్నప్పుడు ఒక కొడుకు తన తండ్రిని సైకిల్ కొనాలి అని అడిగాడు. అందుకు ఆ తండ్రి, అప్పుడే నీకు సైకిల్ ఎందుకు అని కసురుకున్నాడు. ఆ కొడుకుకి తండ్రి మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. నాన్నకు నేనంటే ఇష్టం లేదు అని అనుకున్నాడు. కొన్ని రోజుల తరువాత తండ్రి ఆ కొడుకుకు సైకిల్ కొని తీసుకువచ్చాడు. ఆ సైకిల్ ని చూసి కొడుకు ఎంతో సంబరపడిపోయాడు. కొడుకు అడిగిన వెంటనే సైకిల్ కొని ఇవ్వకపోవటానికి ఒక కారణం ఉంది. సైకిల్ కొనేంత డబ్బు ఆ సమయంలో తండ్రి దగ్గర లేదు. కొడుకు కోరిక తీర్చడం కోసం ఆ తండ్రి నెలల పాటు అదనంగా పని చేశాడు. రోజు తన పని గంటలను పెంచుకుంటూ కాళ్ళు నొప్పులు, అలసటను ఎదుర్కొంటూ సంపాదించాడు. చివరకు ఆ డబ్బుతో కొడుకుకు నచ్చిన సైకిల్ ని కొని ఇచ్చాడు. అదే సమయంలో తన పాత చెప్పులు పూర్తిగా చిరిగిపోయి ఉన్న కొత్త చెప్పులు కొనుక్కోవటం వాయిదా వేశాడు. ఈ సంఘటన తండ్రి ప్రేమను వ్యక్తం చేసే ఒక అద్భుతమైన నిదర్శనం. ఇటువంటి సంఘటన మీ జీవితాల్లో కూడా జరిగే ఉంటుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
నాన్న ఎప్పుడు తన అవసరాలను పక్కన పెట్టి పిల్లల సంతోషానికి ప్రాధాన్యతను ఇస్తాడు. నాన్న ఎప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నా అవసరాలకేముంది, మీ అవసరాలు తీరుస్తాను. నేను ఒక్కడినే కష్టపడితే మీరందరూ సంతోషంగా ఉంటారు కదా అని అనుకుంటాడు. కానీ అతని కష్టాన్ని మనం గుర్తించము. నాన్న ఏదైనా మనం కావాలనుకున్నది కొని ఇవ్వకపోతే చాలా రభస చేసేస్తుంటాం. కానీ మనం కోరుకున్నది ఇవ్వటానికి నాన్న ఎంత కష్టపడుతున్నాడో అన్నది మాత్రం గుర్తించము. నాన్న కష్టాలను, త్యాగాలను అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనం నాన్న స్థానానికి వెళితేనే తెలుస్తుందేమో. మన జీవితానికి మనమే హీరో అనుకుంటాము. ఎందుకంటే ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి. చదువుంది, డబ్బుంది, పేరుంది, ఆస్తి ఉంది, మనకంటూ ఒక కుటుంబం కూడా ఉంది, వాటి నుండి వచ్చే ఆనందం కూడా ఉంది. కానీ మీరు గమనించారో లేదో, అవన్నీ మనకు ఇచ్చి మనల్ని ఒక మనిషిగా ఒక స్థానంలో నిలబెట్టిన వ్యక్తి మన అభివృద్ధిని చూస్తూ ఒక చిరునవ్వుతో ఒక మూలన నిలబడి చూస్తూ ఉండిపోతాడు. అతనే నాన్న, అసలైన హీరో. కానీ ఎప్పుడైనా అతనిని మనం గుర్తించామా, గౌరవించామా? మన చిన్నప్పుడు నాన్న ఇష్టంగా మన కాళ్ళతో తన గుండెలపై తన్నించుకుంటాడు. అందుకేనేమో మనం పెద్దవాళ్ళమైన తర్వాత నాన్నను అదే గుండెలపై తన్నితే అంతగా బాధపడడు. కాదు, ఆ బాధను కూడా ప్రేమను దాచేసుకున్నట్టు గుండెల్లో దాచేసుకుంటాడేమో. నాన్న అందుకోలేని ఆనందాలను మనకు అందించాలనుకుంటాడు. నాన్న తను చేరుకోలేని గమ్యాలకు మనల్ని చేర్చాలనుకుంటాడు. ఎప్పుడూ కూడా నువ్వు నాకు ఏమిచ్చావు నాన్న అని నాన్నను ప్రశ్నించకండి. ఎందుకంటే నువ్వనే వాడివి భూమి మీద ఉన్నావు అంటే అందుకు కారణం నాన్న. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీరు ఎదగటానికి కారణమైన పునాది నాన్నే. ఒక అందమైన శిల్పం తయారవ్వాలంటే ఆ శిల్పానికి తప్పనిసరిగా ఉలిదెబ్బలు తగలాలట. కానీ ఆ ఉలిదెబ్బలని నాన్న భరించుకొని మిమ్మల్ని అందమైన శిల్పంగా తయారు చేస్తాడు. ఈ సందర్భంగా నేను ఎక్కడో చదివినది ఒకటి గుర్తుకు వస్తుంది. అది మీకు చెబుతాను. 4 ఏళ్లప్పుడు కొడుకు అనుకుంటాడట, మా నాన్న చాలా గ్రేట్ అని. 6 ఏళ్లప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు అని అనుకుంటాడట. 12 ఏళ్లప్పుడు మా నాన్న మంచివాడే కానీ కోపం ఎక్కువ అని అనుకుంటాడట. 14 ఏళ్ళు వచ్చేటప్పుడు మా నాన్న చిన్నప్పుడే నాతో బాగుండేవాడు అని అనుకుంటాడట. 16 ఏళ్ళు వచ్చినప్పుడు మా నాన్న అన్ని గుచ్చి గుచ్చి అడుగుతుంటాడు అని అనుకుంటాడు. 20 ఏళ్ళు వచ్చేటప్పుడు నాన్నని భరించడం నా వల్ల కాదు, అమ్మ నాన్నతో ఎలా వేగుతుందో అని అనుకుంటాడు. 30 ఏళ్ళు వచ్చేటప్పుడు నా కొడుకు అల్లరి నేను భరించలేకపోతున్నాను, చిన్నప్పుడు మా నాన్న దగ్గర ఎంత భయపడేవాడిని అని అనుకుంటాడట. 40 ఏళ్ళు వచ్చేటప్పుడు మా నాన్న నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచాడు, నా పిల్లల్ని కూడా అలానే పెంచుతాను అని అనుకుంటాడట. 50 ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక్కోసారి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, మా నాన్న మమ్మల్ని పెంచడం కోసం ఎంత కష్టపడి ఉంటాడో అని అనుకుంటాడట. 60 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గొప్పవాడు అని అనుకుంటాడట. ఇప్పుడు మీకు అర్థమైందా? నాన్నని అర్థం చేసుకోవటానికి 60 ఏళ్ళు పట్టింది. ఉద్యోగం అంటూ ఉదయాన్నే వెళ్ళిపోతాడు, ఇంటి పట్టున అస్సలే ఉండడు, కానీ కంటి నిండా నిద్ర కూడా పోడు. ఇంటి బాధ్యతలని ఒంటి స్తంభంలా మోస్తాడు, కానీ ఎప్పుడూ ఒంటరివాడే. సంపాదిస్తాడు, అంతా కుటుంబానికే ఖర్చు పెడతాడు. ఎంతో కొంత మిగిల్చి పిల్లల కోసం దాచిపెడతాడు. పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో తానే శత్రువైపోతాడు. నాన్న అయితే అధికారం చూపించాలా అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఒక్క క్షణం నాన్న మనసు మార్చుకొని ఇది నా సంపాదన, నా ఇష్టం అని అనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఊహించుకోండి. ఈ రోజుల్లో లక్షలు పెట్టి స్మార్ట్ ఫోన్స్ కొంటున్నాం. ఒక్కటి చెప్పండి, మీరు మీ నాన్నతో దిగిన సెల్ఫీ ఒక్కటైనా అందులో ఉందా? మీలో చాలా మందికి మీ నాన్నతో కలిసి ఉన్న ఫోటో కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆయనతో కలిసి మీరు ఎప్పుడూ ఫోటోనే దిగలేదేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు.
మీ నాన్నతో కలిసి ఒక ఫోటో తీసుకోండి. కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదేమో. అనంత లోకాలకి చేరిపోయిన నాన్నతో కలిసి ఫోటో తీసుకోవడం ఎలా కుదురుతుంది? కాదు, మీ నాన్న బ్రతికే ఉన్నారు అనుకోండి. ఇప్పటికిప్పుడు ఫోటో దిగాలి అనుకుంటే మీ నాన్న మీ దగ్గర ఉండకపోవచ్చునేమో. తన ఆస్తులను, ఆశలను అన్నింటినీ మీకే ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిగా జీవితం సాగిస్తున్న మీ నాన్న దగ్గరకు ఒక్కసారి వెళ్ళండి. మీ భార్యాబిడ్డలు, మీ స్నేహితులు, హోదా, మీరు సంపాదించిన లక్షలు, మీరు చేరుకోవలసిన లక్ష్యాలు, ఇవన్నీ ఇంకా చాలా కాలం మీతోనే ఉంటాయి. కానీ నాన్న ఇంకెన్నాళ్ళు ఉంటాడు? ఉన్నన్నాళ్ళు నాన్నతో ప్రేమగా మాట్లాడండి. పోయాక ఫోటోని ప్రేమించడం కన్నా బ్రతికున్నప్పుడే నాన్నను ప్రేమగా చూసుకోండి. నాన్న పోయాక ఫోటో ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టి ఊరందరికీ పిలిచి రంగరంగ వైభవంగా కార్యక్రమం జరిపించటం కాదు. బతికున్నప్పుడే నాన్నకు మీ చేతితో ఒక ముద్ద అన్నం ప్రేమగా తినిపించండి. వయసు మళ్ళిన నాన్న అంతకు మించి మీ నుండి ఏమీ కోరుకోడు. ఇక్కడ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, మనం ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. నిజానికి ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అదేనేమో నాన్న ప్రేమలో గొప్పతనం. నాన్న గొప్పతనం గురించి ఎంతో చెప్పాలని ఉంది, కానీ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నాన్న పడే కష్టం, నాన్న చేసే త్యాగాలు, నాన్న చూపించే ప్రేమ భాషకు అందని భావాలు. ఇంకెందుకు ఆలస్యం? మీ నాన్నతో మీకున్న అనుభవాలను కామెంట్ బాక్స్ కు వచ్చి పంచుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. జీవితాన్ని తన పిల్లల కోసం అర్పించిన ప్రతి నాన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి నాన్నకు ఈ వీడియో అంకితం. ఇక సెలవు.